వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు యాస్టీజ్గా సెప్టెంబర్ నెల అంతా కూడా వృషభ రాశి వారి యొక్క ఆర్థిక విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన వృషభ రాశి వారికి ధనస్థానంలో గురుగ్రహ సంచారం, లాభస్థానంలో శని గ్రహ సంచారం, ఈ రెండు కూడా ఒక విధమైనటువంటి ధర్మ కర్మాధిపతి యోగం యాక్టివేట్ అయినట్టు మంచి వారి సహకారంతో కుటుంబంలో మంచి విషయాలు జరగడం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మీ వృత్తి వ్యవహారాల్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో శత్రుస్థానంలో ఉండడం వల్ల ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు కానీ డాక్యుమెంట్లు కానీ పోగొట్టుకునే సూచనలు అయితే ఉన్నాయి. ఈ సమయంలో మీరు చిరకాలంగా మీ యొక్క సన్నిహితుడిని, అంటే మీరు ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నారో చాలా కాలంగా వారిని కలుసుకోవడం జరుగుతుంటుంది. వారి నుంచి కొన్ని ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సెప్టెంబర్ 14 తర్వాత ఈ శుక్రగ్రహం చతుర్థ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలియడం వల్ల చాలా కాలంగా మీరు ఏదైనా మీకు పాత స్థిరాస్తి కానీ వాహనం కానీ అసెట్స్ కానీ ఉంటే అవి అమ్మే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. కానీ అమ్మిన తర్వాత మళ్ళా కొత్త దాన్ని కొనడానికి కూడా ఎంబటనే ప్రయత్నం చేసుకుంటేనే మంచిది. లేని పక్షంలో ధనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ విషయంలో ఈ సెప్టెంబర్ 14 తర్వాత గృహానికి కావలసినటువంటి విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు. అలాగే స్థిరాస్తి, అంటే మీ గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, కొత్త వాహనాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖు వరకు కూడా చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఈ వృషభ రాశి వారికి కేంద్ర కోణాధిపతులు కలిసినప్పుడు ఒక లక్ష్మీనారాయణ యోగం లాంటి యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. అటు విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా మంచి అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడు ఈ యోగ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడికి ధనస్థానం, అంటే ధనాధిపతి బుధుడు అవటం వల్ల బుధుడు యాక్టివేట్ అయి ప్రభుత్వం మూలకంగా ధనం సంపాదన కలుగుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి జీతం పెరగడం, మంచి ఎక్కువ ఇంక్రిమెంట్లు రావడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఉత్సాహంగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలిస్తాయి. ఏదైనా మీరు స్థిరాస్తి కొనాలనే ఆలోచన, ఇంట్లో విద్యార్థులకు కావాలంటే వస్తువులు అవి కొనుక్కోవడం అలాంటివి జరుగుతుంటాయి. అంటే బుధుడు ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఈ పుస్తకాలు, ఈ డ్రాయింగ్కి సంబంధించినది, వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మ జాతకంలో బుధుడు చాలా బలంగా ఉంటే వాళ్ళ ఇల్లే ఒక లైబ్రరీలా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో పుస్తకం కొనుక్కొస్తూ ఉంటారు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు బుక్ ఇస్తూ ఉంటారు. అలాగే పుస్తకాలు కూడా సేకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఈ గ్రహస్థితి రాశి వారికి ఏర్పడడం వల్ల ఎక్కువగా ఈ గ్రంథాలయాల్ని దర్శించడం, ఈ బుక్స్ లాంటివి కొనుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏ విధంగా సరే ఈ యోగ ప్రభావం వల్ల గృహంలో ఏదో ఒక మంచి కార్యక్రమం, శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు, అంటే సప్తమాధిపతిగా పంచమ స్థానంలో ఉండి శనిగ్రహ సంచారం వల్ల, అంటే ఇంచుమించుగా మీరు ప్రేమ వ్యవహారంలో ఉంటే అది చాలా వరకు ఏదో విధంగా ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ 13 వరకు ప్రేమికులుగానే ఉండాలి తప్ప పెళ్లి కోసం తలపెట్టినాం, వేరే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినాం, చాలా వరకు మీ యొక్క ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్పెక్యులేషను, షేర్ మార్కెట్ సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఆచితూచి నిర్ణయించవలసి ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా సప్తమాధిపతి కుజుడు పంచమంలో ఉంటూ శని దృష్టి పడుతుంది. అందుకని ఈ సమయంలో మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేయాలన్నా, మీకు ఎవరి మీదన్నా ఇష్టం ఉంటే వాళ్ళకి మీలో మనసులో ఉన్న మాట చెప్పాలన్నా ఈ సమయంలో చెప్పడం వల్ల అది శాశ్వతంగా జరిగే అవకాశం ఉండదు. అందుకని అటువంటి అవకాశం ఉంటే తర్వాత నెమ్మదిగా ఈ 13 సెప్టెంబర్ తర్వాత మీ మనసులో మాట వాళ్ళకి చెప్పడం కానీ వారి యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కానీ చేయడం మంచిది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు కూడా
ఇంచుమించుగా ఈ సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూడడం అన్నది మంచిది. దాని తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దశమంలో ఉన్నటువంటి రాహుని, లాభస్థానంలో ఉన్నటువంటి శని వక్రగమనంతో అప్రోచ్ అవ్వడం వల్ల అటు సినిమా ఇండస్ట్రీ వారు కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించాలనుకున్న వాళ్ళకి ఇటువంటి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా కెమెరా, ఫోటోగ్రఫీ, యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఆఫర్లు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం వృషభ రాశిలో ఉన్నటువంటి అటు సినిమా ఫీల్డ్లో ఉన్నా, లేదంటే ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్నా, కంప్యూటర్ రంగంలో ఉన్నా కూడా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా కూడా వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా నిదానంగా మీ యొక్క సమస్యను కానీ అవకాశాన్ని కానీ ఉపయోగించుకుంటే మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నా లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం కానీ, లేదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళకి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలయ వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు. అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తుంటుంది. దాన్ని కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు. శాంతి.